హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం ఇన్స్టెంట్గా వేసుకునే వడలను చూద్దాము. ఇవైతే సూపర్ క్రిస్పీగా ఉంటాయి. వడలతో పాటుగా మనం ఇన్స్టెంట్ దోశను కూడా చూద్దామండి. ఈ రెండు రెసిపీలు కూడా అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీగా క్విక్గా. దీనికోసమని మీరు పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు, లేదా పిండి రుబ్బాల్సిన పని లేదు. ఇన్స్టెంట్గా చిటికెలోనే అయిపోతుందండి. టైం నోట్ చేసి పెట్టుకోండి. ముందుగా అయితే మనం మురుమురాలతోటి వడలను తయారు చేద్దాము. ఈ వడలను తయారు చేసుకోవటానికి ముందుగా ఇక్కడ నేను ఒక వెడల్పాటి బౌల్ని తీసుకుంటున్నాను. దీంట్లోకి ఇక్కడ నేను 3 కప్పుల మురుమురాలని తీసుకుంటున్నానండి. ఒక్కొక్కసారి మన ఇంట్లో ఉన్న మురుమురాలు మెత్తగా అయిపోతూ ఉంటాయి. వాటిని పడేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఇలాగ వడల్లాగా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ 3 కప్పుల మురుమురాల్లోకి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే వాటర్ని యాడ్ చేసి 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. మురుమురాల్లో అదొక రకమైన సన్నటి దువ్వ ఉంటుందండి. అది గనక మనకి పంట కింద పడితే రుచి అస్సలకి బాగోదు. తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే నీళ్ళల్లో ఉంచితే చక్కగా నానిపోతాయి. ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా పిండేసేసి ఇలాగా బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. ఏదైతే కప్పుతో మురుమురాలను తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు పెరుగును కూడా యాడ్ చేద్దాము. లైట్గా పులిసిందైనా పర్వాలేదు, లేదా తీయటి పెరుగైనా పర్లేదు. రెండిట్లో ఏదైనా బాగానే ఉంటుంది. 1 స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన 1 స్పూన్ అల్లము, అలాగే సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1 కప్పు కొత్తిమీరకు సన్నగా తరిగింది. రుచి మొత్తానికి సరిపడా 1 స్పూన్ ఉప్పుని వేసి ముందుగా వాటర్ అనేది అస్సలకి యాడ్ చేయకూడదండి. ఇప్పుడు ఈ రెసిపీ మొత్తానికి సరిపడా 1 కప్పు బియ్యం పిండిని వాడదాము. పొడి బియ్యం పిండినే తీసుకోండి. తడి బియ్యం పిండి వాడాల్సిన అవసరం లేదు. వాటర్ని వేయకుండా ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మురుమురాల్లో నీళ్ల శాతం ఉంటుంది, అలాగే పెరుగులో కూడా నీళ్ల శాతం ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్కి లేదా బ్యాచిలర్స్కి ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. అవసరమైన మేరకు కొంచెం అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగా చపాతీ ముద్దలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను ఆడి ఎక్కువ బేక్ ఫుడ్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. ఈ పేపర్ని యూజ్ చేయటం వల్ల మనకి వడలన్నీ కూడా చాలా ఈజీగా వస్తాయి. పేపర్కి అతుక్కోకుండా మనం ప్లాస్టిక్ పేపర్స్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది కెమికల్ ఫ్రీ, ఎకో ఫ్రెండ్లీ కూడా. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని నూనె వేడయ్యాక ఇలాగా ఒక్కొక్క వడని నెమ్మదిగా డ్రాప్ చేద్దాము. డ్రాప్ చేసిన వెంటనే వడల్ని కదపకూడదండి. ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేద్దాము. తర్వాత ఒక్కొక్కటి 2 వైపులా కూడా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ వడల్ని తయారు చేసేసేయచ్చండి. ఈ వడల్లోకి మనం స్పెషల్గా చట్నీలు, కారపొళ్ళు పెట్టుకొని తినాల్సినంత అవసరం కూడా లేదు. ఈజీగా అలానే తినేసేయచ్చు, లేదా ఏదైనా ఊరగాయ పచ్చడి అయినా చేసుకోవచ్చు. వీడియో నచ్చిందా? అయితే కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకా ఏమి ఇన్స్టెంట్ రెసిపీస్ మీరు చూడాలనుకుంటున్నారో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. మీకోసం నేను తప్పకుండా చేస్తాను. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా వేసుకునే దోశలు. ఈ దోశలు ఎలా ఉంటాయంటే అచ్చం మనం దోశల పిండి రుబ్బి వేసుకున్న రుచితోనే ఉంటాయి. కానీ ఇక్కడ మనం దోశల పిండి రుబ్బాల్సిన పని లేదు, పప్పు నానబెట్టాల్సిన అవసరము లేదు, గ్రైండర్తో అంతకన్నా పని లేదు. ముందుగా ఈ దోశల్ని వేసుకోవటం ఎలానో చూద్దామండి. అప్పటికప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు. టైం లేనప్పుడు అయితే ఈ దోశలు వేసుకోవటం చాలా ఈజీ. హోటల్ నుంచి దోశలు తెచ్చుకోవటం కన్నా ఇంట్లో చిటికెలో ఈ దోశల్ని వేసేయచ్చు. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఏదైతే కప్పుతో బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు శనగపిండిని తీసుకోవాలండి. శనగపిండి మెత్తగా ఉన్నది తీసుకోండి. దోశ రుచి చాలా బాగుంటుంది. దీంట్లోకి మనం సోడా ఉప్పు కూడా వాడమండి, అప్పటికప్పుడు చేసిన. అలాగే 1 పావు కప్పు నుంచి అరకప్పు దాకా పెరుగుని కూడా యాడ్ చేద్దాము.
రుచి మొత్తానికి సరిపడా 1 స్పూన్ ఉప్పుని వేద్దాము. అలాగే దీంట్లోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దోసల పిండి కన్సిస్టెన్సీ అయ్యేదాకా మనం ఈ పిండిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాము. మిక్సీయే వేయాల్సిన పని లేదండి, మనం విడిగా ఒక బీటర్తో కానీ విస్కర్తో అయినా తిప్పేసేయచ్చు. ఇలా మిక్సీ వేస్తే మొత్తం కూడా బాగా కలిసిపోతుంది తొందరగా అని చెప్పని నేను మిక్సీకి వేసాను. మీరు మామూలుగా అయినా చేసుకోవచ్చు. దోసల పిండి ఏదైతే కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో మనకి ఈ పిండి కూడా ఉంది చూడండి. పిండి అంతా కూడా చక్కగా ఇలాగా మనకి పలుచుగా ఉండాలి. ముందుగా ఒక చిన్న దోసని వేసాను, అది వస్తుందా రావట్లేదా అని కరెక్ట్గా. తర్వాత ఇలాగా మనం 2 గరిటెల పిండి వేసుకొని ఎంతైతే పలుచగా వీలవుతుందో అంత పలుచగా ఈ దోస పిండిని స్ప్రెడ్ చేద్దాము. 1 నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత ఇదంతా కూడా పైన ఉన్న పచ్చి మొత్తం పోయాక 1 స్పూను నూనెని వేద్దాము. నూనెని వేసేసి ఒక వైపు కాలిన తర్వాత దీన్ని ఖచ్చితంగా రెండో వైపు కూడా తిప్పుకొని 2 వైపులా కూడా బాగా కాలేలాగా చూసుకోవాలి. అప్పుడే ఈ దోసలు చాలా అంటే చాలా రుచిగా వస్తాయి. చూడండి, ఇలాగ మనకి ఒక వైపు కాలింది అనుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుందాము. ఈ దోసలోకి ఏదైనా కొబ్బరి చట్నీని కానీ అల్లం పచ్చడిని కానీ పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. చూడండి ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చో, మనం బయటికి వెళ్ళి కొనుక్కొని తినాల్సిన అవసరమే లేదండి. ఇంకొక విషయం చెప్పాలంటే బయట ఫుడ్ అంత హెల్త్ కూడా మంచిది కాదు, మనకి డబ్బులు ఎక్కువ వేస్ట్ అవుతాయి. ఒక్కసారి 1 నెల మొత్తం కూడా ఇంట్లోనే మీరు ఫుడ్ ప్రిపేర్ చేసుకోండి, ఎన్ని డబ్బులు సేవ్ అవుతాయో మీరే నాకు చెప్తారు. అలాగే హెల్త్కి హెల్త్ కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. నేను కూడా మీతో పాటు ఈ రోజు నుంచి 1 నెల దాకా బయట ఎలాంటి ఫుడ్ కొనుక్కొని తినకూడదని చెప్పని ప్రామిస్ చేసుకుంటున్నాను. మీకు ఏమేమి రెసిపీస్ కావాలో సింపుల్గా ఈజీగా అయిపోవటానికి నాకు కామెంట్ చేయండి, మీకోసం నేను ఖచ్చితంగా చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.